RTI Live News. Ask for right. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు మండలం చిప్పాలపల్లి గ్రామంలోని శ్రీ దత్తాత్రేయ స్వామి దేవాలయం 5వ వార్షికోత్సవం దత్తాత్రేయ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు హోమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దయానంద్ గుప్తా మాట్లాడుతూ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సరం దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలతో పాటు దేవాలయ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించడం హర్షాన్ని అన్నారు. భాస్కర్ బాబాయ్ చేతులు పట్టుకోండి, అట్లా అందరు పట్టుకోండి. జగదర్ పోతే ఎంత మంచి పట్టుకోవచ్చు, అట్లా పట్టుకోవచ్చు. ఒక్కసారి స్వరూపమైన ఎక్కడ రావాలి. మేడం గట్టి మేళం కొట్టాలయ్యా. యా ఫలదేవ్యా ఫలా పుష్పాయాశ్చ పుష్పిణీ బృహస్పతి ప్రచోదయాస్తానామం చంద్రగుహస్వాహా అగ్నే వైశ్వానరాయ ఓషధేభ్యః నమః. సప్తదే అగ్నే సప్తరామ ప్రియాణి సప్తహోత్ర సప్తరాత్వాయంత సప్తయో హేరాపురస్వ దుర్ధేరస్వ యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి పర్జన్యో వా అపమాయతనం ఆయతనవాన్ భవతి యః పర్జన్యస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై పర్జన్యస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి సంవత్సరో వా అపమాయతనం ఆయతనవాన్ భవతి యః సంవత్సరస్యాయతనం వేద ఆయతనవాన్ భవతి ఆపో వై సంవత్సరస్యాయతనం ఆయతనవాన్ భవతి య ఏవం వేద యోऽప్సునాహం ప్రతిష్ఠితాం వేద ప్రత్యేవ తిష్టతి కిం తద్విష్ణోర్బలమాహుః కార్యేభ్యః కిం పరాయణం ఏకో యద్ధారయద్దేవః రేజతే రోదసి ఉభే వాతాద్విష్ణోర్బలమాహుః అక్షరాదీప్సురుచ్యతే త్రిపదాధారయద్దేవః యద్విష్ణోరేషు ఉత్తమం ఆదర్శ్వ ప్రదర్శ్వ ఉత్తమాదమసందమ ఆదిత్యే చంద్రవర్ణానాం గర్భమాధేహి యః నారాయణ నమోస్తుతే తరస్మై దేవారాసంతాం తరన్నిర్దేవో దేవేభ్యో వదతే స్వయమన్నే మానుషాః ఈశ్వరంచ వేదంచ ఉభే చ నోద్యావా పృథివీ అగోహసస్పాతా ఇహ గతిర్దే ఆవర్ధయం దేశతేన మేవసితాత్మానం భవతి గుణంతం భవతి శతమైశ్వర్యం భవతి వశం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘమాయుః. दत्तात्रेय भगवान महाराज की गुरु दत्तात्रेय भगवान महाराज की దత్తాత్రేయ స్వామి యొక్క జయంతి ఉత్సవాలకు నన్ను ఈ యొక్క గ్రామానికి చిప్రపల్లి గ్రామానికి నన్ను
ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా మన యజమాన్యానికి మరియు టీంకు ప్రత్యేకంగా నా తరఫున ధన్యవాదాలు. అదేవిధంగా ఇవాళ దత్తాత్రేయ స్వామి యొక్క జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరికీ. అదేవిధంగా ఈ గుడి ఇక్కడ దినాదిన అభివృద్ధి కలగాలని ఇది మహేశ్వరం కాన్స్టిట్యున్సీ, మహేశ్వరం కాన్స్టిట్యున్సీ. ఈ యొక్క మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో మన అమ్మగారైన సబితా ఇంద్రారెడ్డి గారికి కూడా ఈ గుడి తరఫున వారికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దత్తాత్రేయ శుభాకాంక్షలు దేవుని. అదేవిధంగా మున్ముందు కూడా నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు, అదేవిధంగా మున్ముందు కూడా నాకు ఈ విధంగా రావడానికి నన్ను కూడా నా దేవుడు పిలిపించినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. జయ స్వామి 5వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాను. నా పేరు ఆమనగల్లు వెంకట కిషన్రావు. ఈ స్వామివారికి ఆ కృప వల్ల నాకు ఇక ఎట్లనో ఏవో భక్తుడు నాకు ఇక్కడ తెచ్చిచ్చిండు. నేనేం పెద్ద ఆశపడిన 77 సంవత్సరాలు నాకు ఈ స్వామి కార్యక్రమం చేయడానికి సంకల్పం సమకూర్చుకున్న భక్తులంతా వేంచేసి నాకు ఆశీర్వాదం ఇచ్చి భగవంతుని కృప పొంది అందరూ ఆశీర్వాదం పొందుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ సంతోషంగా ఉంటున్నారు. జయ గురుదత్త. ఈ దత్తక్షేత్రం ఏర్పడి మురళీనగర్లో 5 సంవత్సరాలుగా ఏర్పడ్డది. 5 సంవత్సరాల కింద ఇదొక అడవి ప్రాంతంలో కూడా మా మామయ్య గారు వచ్చేసి ఆమనగల వెంకటకిషన్రావు గారు, వాళ్ళంతా కూడా అమ్మవారి ఉపాసకులు, దత్త ఉపాసకులు. మా మామయ్య గారికి ఒక 12 సంవత్సరాల కింద కళ్ళలోకి వచ్చి ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారు, స్వామి నేను మీ ఇంట్లో వచ్చి వెయిట్ చేస్తా అని చెప్పి అంటా ఉంటే మా మామయ్య గారికి ఎక్కడికి కూడా అర్థమైతలేదు. మేమేమో కొలిచేది అంతా అమ్మవారి పూజలు చేస్తుంటాం, మేము స్వామివారి సేవ, లక్ష్మీనరసింహస్వామి మా ఇంటి దేవుడు, మేము వాళ్ళని కొలుచుకుంటూ ఉంటాం. ఈ దత్తాత్రేయ స్వామి రావడం ఏంటిది అని చెప్పి ఆయన సంకల్పించుకున్నాడు. ఆయన ఒక భక్తుని రూపంలో వచ్చి దత్తాత్రేయ స్వామి విగ్రహమే తీసుకొచ్చి ఇచ్చేసిండు. ఆ విగ్రహం స్వామివారి ఇంట్లో ఆయన రోజు పూజా కార్యక్రమాలు చేసిన భక్తులకు అందరికీ కూడా పంచాంగాలు చెప్పడం, ఇతరత్ర కార్యక్రమాలు ఉన్న వాళ్ళు చూడడం, జాతకాలు చెప్పడం వల్ల నడిపిస్తూ ఉండే. స్వామివారి పైన కూర్చున్న వరకు అసలు ఈయనెందుకు నా దగ్గరికి ఇట్లా వచ్చి కూర్చుండు అని చెప్పి ఆ యొక్క సంకల్పం చెప్పుకున్నట్టే మళ్ళీ ఒకరోజు అనుకున్నాడు స్వామి ఈ యొక్క పలానా దగ్గర మురళీనగర్, ఈ యొక్క చిప్పలపల్లి దగ్గర మురళీనగర్ అని ఉంది, అక్కడ మీరు ఒక మన వ్యవసాయ క్షేత్రంలో నేను అక్కడ నిలబడతా అని చెప్పి స్వామివారు సాక్షాత్కారంగా చెప్పినాడు. ఆ మాటలను కూడా మామయ్య గారు కూడా ఆలకించుకున్నారు. ఆ యొక్క వెంటనే ఈ యొక్క క్షేత్రాన్ని ఎట్లయినా నిర్మించుకోవాలి. ఆయన దగ్గర ధనము లేదు, ఏమీ లేదు. ఆయన తాను ఉన్నది ఎవరు అంటే ఆ స్వామి వచ్చే నిలబడ్డాడు, దత్తాత్రేయ స్వామి నిలబడ్డాడు. ఆ స్వామినే తీసుకొని ఆయన నిలబెడతా, అది నిలబెట్టిన తర్వాత ఆయననే అన్ని కార్యక్రమాలు చూసుకుంటాడని చెప్పి ఈ యొక్క 5 సంవత్సరాల కింద నేను కూడా మామయ్యతో పాటు ఇక్కడికి వచ్చినాము. ఇక్కడంతా అడవి ప్రాంతం, కీకాకర్యం, అన్ని పందులు అవి అడవులు ఉన్నటువంటి కార్యక్రమంలో కూడా అడవి పందులతో చాలా ఇబ్బంది పడ్డాం మేము వచ్చిన రోజులలో. ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా నిర్విఘ్నంగా మేము స్వామివారు చెప్పుకున్నప్పటి నుంచి స్వామివారి యొక్క సంకల్పం విధంగానే ఒక చిన్న రేకుల షెడ్ ఏర్పాటు చేసినాం. దాంతోపాటు ఇంత దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు స్లాబ్ లెవెల్ వరకు కూడా వచ్చి 5వ వార్షికోత్సవానికి ఇక్కడికి అధిక సంఖ్యలో కూడా భక్తులు రావడం జరిగింది. ఇక్కడ మెయిన్ ఏంటిదంటే వంశాభివృద్ధి గురించి, పిల్లల గురించి, వాళ్ళ వ్యాపారాల గురించి, ఇతరత్ర కార్యక్రమాలు కూడా సర్వత్రా జరగాలని చెప్పి స్వామివారిని సర్వాకాల సర్వావస్థలో కూడా వాళ్ళు వేడుకుంటున్నారు. కాబట్టి కొలిచిన వారికి కొంగు బంగారమై దత్తాత్రేయ స్వామి వారు వాళ్ళ ఇంట్లో నిలబడి ఉన్నారు. ఈ మురళీనగర్లో కూడా గానగాపూర్ క్షేత్రానికి వెళ్తే ఎంతైతే పుణ్యం కలుగుతుందో ఈ మురళీనగర్లో దత్తాత్రేయ స్వామి వారికి కూడా సందర్శిస్తే అంతే పుణ్యం కలుగుతుంది. ఈ యొక్క ప్రతి పౌర్ణమి రోజు కూడా ఇక్కడ దత్తహవనం కూడా ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా అమావాస్యకు కూడా స్వామివారికి రుద్ర నమ్మక చమకాలతో కూడా రుద్రహవనం కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. భక్త మహాశయులు అందరూ కూడా జయం కలగాలని, సర్వత్రా ఈ యొక్క దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందాలని, ఈ యొక్క దత్తాత్రేయ స్వామి వారికి మేము చాలా బాగున్నాం కాదా, మేమేం మొక్కుతామని కాదు, చాలా బాగుంటే ఇంకా బాగుంటారు. సర్వకాల సర్వావస్థలో కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహం పొందవచ్చును. కావున భక్త మహాశయులు కష్టం వచ్చినప్పుడే దేవుడు కాదు, సుఖం వచ్చినప్పుడు కూడా దేవుని దగ్గరికి వెళ్ళాలి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, దిగంబర దిగంబర దత్తావతార దిగంబర. ఆ యొక్క దిగంబర రూపంలో స్వామివారు వెయిట్ చేసినాడు. కాబట్టి ఈ యొక్క కోటాను కోటీశ్వరులైనా సరే దిగంబర రూపం ధరించాల్సింది. రావడం దిగంబరం, పోవడం దిగంబరం. ఆ యొక్క దత్త అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే. ఈ యొక్క క్షేత్రాన్ని సందర్శించండి. మురళీనగర్లో కూడా దత్తాత్రేయ స్వామి వారు కూడా ఆజన్మాంతం కూడా జన్మతః ఈ యొక్క క్షేత్రాన్ని వైభవపేతంగా దత్తాత్రేయ స్వామివారి క్షేత్రంలో ఏ విధంగా అయితే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయో ఈరోజు పొద్దున సుప్రభాతం స్వామివారికి గణపతి హవనం, ఈ యొక్క స్వస్తి పుణ్యావాచన కార్యక్రమాలు జరిగాయి. తర్వాత స్వామివారికి దత్తహోమం చేయించారు.
స్వామివారికి యొక్క అష్టాభిషేకాలు కూడా జరిగాయి. ఇప్పుడు దత్త స్వామివారికి డోలారణో కార్యక్రమాలు కూడా ఈ యొక్క గత 5 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. కావున భక్త మహాశయులు కూడా ఈ యొక్క దత్తాత్రేయ క్షేత్రాన్ని సందర్శించి ఆ దత్త భగవాన్ యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందాలి, దత్తాశిష్యులు ఉండాలని. జై గురుదత్త, జై గురుదత్త, జై గురుదత్త.